హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీప్తి బ్లాగ్స్. ఇప్పుడు మీరు చూస్తున్న స్టేషన్ నాంపల్లి స్టేషన్ అండి, హైదరాబాద్. మేము సేలు అనే గ్రామానికి వెళుతున్నామండి. ఇది మహారాష్ట్రలో ఉంది. ఎందుకు వెళుతున్నామంటే బాబా గారి గురువు గారి దగ్గరికి వెళుతున్నామండి. ఎవ్వరు వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడేస్తేనే మీకు వీడియో అన్నది పూర్తిగా అర్థమవుతుంది. ఇది మహారాష్ట్రలో ఉందండి. ఇది మేము ఎక్కే ట్రైన్. ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. ఎవరు ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు వీడియో అన్నది పూర్తిగా అర్థమవుతుంది. ఇది ఎక్కడుంది ఏంటి అన్నది. దయచేసి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేస్తే నేను పెట్టే నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయండి. ఇప్పుడు ఇది వచ్చేసి స్టేషన్ సేలు గ్రామంలో స్టేషన్ అండి. ఇది ఈ సేలు గ్రామం వచ్చేసి ఇది మహారాష్ట్రలో ఉందండి. ఇక్కడ సాయినాథుడు తన గురుసేవ చేసేవారండి. వారి పేరు గోపాలరావు మహారాజు. ఆయన శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుడండి. అందుకనే ఆయనని వెంకస అని పిలిచేవారు. ఇప్పుడు మీరు చూస్తున్నది సాయినాథుడు గురువు గారండి. వెంకస అని పిలిచేవారు. సాయినాథుడు సుమారు 5 సంవత్సరాలు వచ్చేటప్పటి నుంచి ఈ సేలు గ్రామంలో ఉండేవారు. గురుసేవ చేసేవారు. చివరికి వెంకస సాగర్ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత వారి శరీరాన్ని దహనం చేసి చితాభస్మాన్ని కుండలో ఉంచి భూమిలో కొంతకాలం పాటు నిక్షిప్తం చేసి ఉంచుతారండి. భగవంతుడు అందించిన తర్వాత తవ్వి చూస్తే ఆ చితాభస్మం శ్రీ వెంకటేశ్వర స్వామి రూపంగా మారి ఉంటుంది. ఇది స్వయంగా శ్రీ వెంకటేశ్వర స్వామి మూర్తి. వెంకన్న సాగర్ శరీరాన్ని విడిచిపెట్టి తిథి మార్గశిర మాస పౌర్ణమండి, అనగా దత్త జయంతి రోజు జరిగింది. ఆ రోజు ఇక్కడ సేలిలో పెద్ద ఉత్సవమే చేస్తారు. మనకు సంపూర్ణ శ్రీపాద శ్రీవాళ్ళ చరితామృతంలో కూడా వివరణలో ఉంటుందండి. ఇప్పుడు ఇది మీరు చూస్తున్నది సేలు అండి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇది బాబాగారు గురువు గారి స్థలం అండి. ఇక్కడ దత్త జయంతి ఒక పెద్ద ఉత్సవం కింద చేస్తారు. ఎవ్వరు ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియో అన్నది పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుందండి. మొట్టమొదటిసారిగా తెలుగులో సేలు అనే గ్రామాన్ని మేము ముందు ఉంచుతున్నాను. దయచేసి ఈ ఛానల్ని షేర్ చేయండి. 10 మంది సేలు అన్న గ్రామానికి వెళ్ళాలండి. ఆ 10 మంది ఇంకా 10 మంది అవ్వాలి. సేలు కూడా షిరిడి అంత ఉండాలండి, ప్రాచుర్యంలో ఉండాలి. నా నెక్స్ట్ వీడియోలో వచ్చేసి పత్రి, బాబా గారి జన్మస్థలం పత్రి కూడా మేము ముందుకు తీసుకొస్తాను. పత్రి అనే వీడియోను కూడా చూడండి, అది కూడా షేర్ చేయండి. అది బాబా గారు పుట్టిన జన్మస్థలం అండి. అది నేను నా నెక్స్ట్ వీడియోలో అందిస్తాను. ఇది గుడి అండి, బాబా గారి గురువు గారిది. ఇది కూడా బాబా భక్తులు మన తెలుగువారు వెళ్ళవలసిన చోటండి. దయచేసి అందరూ షిరిడీలాగా ఈ గుడిని కూడా ముందుకు తీసుకెళ్ళండి. 10 మందికి షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూస్తేనే చివరికి పంతులు గారు చెప్పిన మాటలు కూడా మీకు అర్థమవుతాయండి, గుడి ఏంటి అన్నది. దయచేసి అందరూ షేర్ చేయండి. ఈ టెంపుల్కి అందరూ వెళ్ళాలి. నేను 2006 నుంచి గుడికి వెళ్ళాలని నా కోరికండి. కానీ 2024లో ఇప్పుడు ఈ రోజు నేను వెళ్ళానండి టెంపుల్కి. బాబా ఆజ్ఞ లేనిదే ఏమీ ఉండదు. బాబా తన నమ్ముకున్న భక్తుని తన సమాధి నుండి ఎప్పుడూ కాపాడుతాడు. అందుకు నిదర్శనమే నా జీవితం అండి. ఈ యూట్యూబ్ ఛానల్ ఉండండి. ఇప్పుడు ఈ వీడియో మీకు అందిస్తున్నది కూడా బాబా గారి ఆజ్ఞ మేరకే మీకు అందిస్తున్నాను. నా లైఫ్లో ఈ టెంపుల్కి వెళతానని అనుకోలేదు. కానీ సేలు అన్న గ్రామానికి మీకు కూడా ఈ వీడియో చూపిస్తున్నానండి. మీరందరూ కూడా వెళ్ళాలి టెంపుల్. అందరికీ బాబా బ్లెస్సింగ్స్ ఉండాలి. దయచేసి ఛానల్ని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. చాలా ప్రశాంతంగా ఉందండి. ఇది కూడా షిరిడి అవ్వాలండి. అందరూ వెళ్ళవలసిన ప్రదేశం అండి. తెలుగువారు అందరూ ఖచ్చితంగా వెళ్ళాల్సిందే ఈ ప్లేస్కి. ఇది బాబా గారి గురువు గారండి స్థలం ఇది.
బాబాగారు చిన్నప్పటి నుంచి తన గురువుగారి సేవలోనే ఉన్నారు. 16 సంవత్సరాల వయసులో షిరిడీకి వచ్చారు. 16 సంవత్సరాలు షిరిడీ నుంచే మీకు తెలుసు. అంతకుముందు మీకు ఎవరికి సేలు అన్నది కానీ పత్రి అన్నది కానీ మీకు తెలియదు. దయచేసి వీడియోని మొత్తం చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని షేర్ చేయండి. అందరూ చూడాలని, అందరూ వెళ్ళాలి సేలు అనే గ్రామానికి. ఇక్కడ దత్త జయంతి రోజు పెద్ద ఉత్సవంలా చేస్తారండి టెంపుల్లో. నా కోరిక ఇది కూడా షిరిడీ అవ్వాలని నా కోరిక అండి. బాబానే మీకు ఆ వీడియో అందజేయమన్నారని మనస్ఫూర్తిగా నమ్ముకుంటూ ఈ వీడియోని పెట్టానండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి గుళ్ళు మేము ముందుకు తీసుకొస్తాను, వీడియోస్ పెడతాను. ఇక్కడ దత్తాత్రేయ స్వామి వారు ఉన్నారండి. నా కోరిక సేలు అన్నది పత్రి అన్నది కూడా షిరిడీ అవ్వాలండి. వీడియో మొత్తం చూడండి, అప్పుడే మీకు చివరిలో పూజారి గారి మాటలు కూడా మీకు వినిపిస్తాయండి. పూజారి గారు ఏం చెప్పారు అన్నది. ఇది అందరూ వెళ్ళాల్సిన ప్రదేశం అండి. తప్పకుండా అందరూ వెళ్ళండి సేలు అనే గ్రామానికి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. బాబా ఆశీర్వాదం అందరికీ ఉండాలండి. బాబా గారి గురువు గారి ఆశీర్వాదం అందరికీ ఉండాలి. బాబా భక్తులు ఖచ్చితంగా వెళ్ళవలసిన ప్రదేశం అండి ఇది. బాబా తను నమ్ముకున్న భక్తుని తన సమాధి నుంచి ఎప్పుడూ కాపాడుతాడు. అందుకు నిదర్శనమే నా జీవితం. నాకైతే చాలా నచ్చిందండి. ప్రశాంతంగా ఉంది మనసు టెంపుల్కి వెళ్ళొచ్చాక. ఇది బాబా గారి ఆజ్ఞనండి. నేను యూట్యూబ్ ఛానల్ పెట్టడం అవన్నీ, ఇప్పుడు ఈ వీడియో కూడా మీ ముందుకు తీసుకొస్తాను. నేను ఎప్పుడు అనుకోలేదు. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ మొదలు పెట్టాను. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అందిస్తాను. దయచేసి అందరికీ షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి, లైక్ చేయండి. ఇది గర్భాలయం అండి. నెక్స్ట్ ఇప్పుడు వస్తున్నది గర్భాలయం అండి. ఇది వచ్చేసేసి బాబా గారి గురువు గారిది. ఇది సేలు గ్రామం, మహారాష్ట్రలో ఉంది. అందరూ వెళ్ళాలండి సేలు, షిరిడి, పత్రి. ఇప్పుడు ఈ చూస్తున్న ఈ హాల్ వచ్చేసేసి దత్త జయంతి అప్పుడు ఉత్సవం కింద చేస్తారండి. హాల్లో యూట్యూబ్ చరిత్రలోనే మొదటిసారిగా మీ ముందుకు సేలు అనే గ్రామం తెలుగులో తీసుకొచ్చానండి నేను.
దయచేసి అందరూ షేర్ చేసుకోండి. అందరూ వెళ్ళాలండి టెంపుల్కి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరు ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియోని చూస్తేనే మీకు చివరిలో పూజారి గారి మాటలు అర్థమవుతాయి. మీకు స్కిప్ చేస్తే కనుక మీకు నేను ఏం చెప్పాను కథ ఏంటి చివరిలో పూజారి గారు ఏం చెప్పారు అన్నది మీకు ఏమీ అర్థం కాదు. ఇది వచ్చేసి స్నానాల గదండి. అందరూ వెళ్ళాలండి. సేలు అన్న ప్రాంతానికి అందరూ వెళ్ళాలి. అందరూ బాబా గురువుగా అందరూ దర్శించుకోవాలి. ఇది బాబా సంకల్పం అని అనుకుంటున్నాను. బాబాకు అందరి ఆశీర్వాదం ఉండాలి. పత్రి బాబా గారి జన్మస్థలం, బాబా గారు పుట్టిన జన్మస్థలానికి కూడా అందరూ వెళ్ళాలి. షిరిడీలాగా ఇది కూడా ముందుకు రావాలండి. బాబా గారి బ్లెస్సింగ్స్తోనే మీకు నేను ఈ వీడియో చూపిస్తాను. ఇప్పుడు పూజారి గారి మాటల్లో వినండి. केशवराज बाबा साहेब साईं बाबा का गुरु का स्थान है। बाबा का जो है जो भूम परंडे के केशवराज बाबा साहब वेंकुशा महाराज है गुरु उनके साईं बाबा के, वो भूम परंडा में रहते थे। भूम परंडे में उनके पिताजी को यहाँ निजाम स्टेट में केशवराज बाबा साहब को सूबेदार बोल के बहाल किया। जैसा जिंतूर और पाथरी परगना बोल के बाबा ने सालूवाड़ी शेलू का नाम यहाँ गांव चुना है। और यहाँ में गांव में गड़ी वगैरह बंदी है। फिर बाबा के जो यहाँ रहने को काशी यात्रा करने को गए थे कि वेंकुशा महाराज काशी यात्रा करते टाइम अहमदाबाद में सुहाग शाह की दरगाह है। सुहाग शाह की दरगाह में उनको अनुभूति आ गई कि साईं बाबा ऐसे कबीर बोल के उनके शिष्य आएंगे। फिर काशी यात्रा करके वो इधर गांव में शिलू में आए तो उनको शिष्य फकीर की औरत थी जहाँ पाथरी में साईं बाबा का जन्म स्थान है। पाथरी में उनके निजाम स्टेट में पूरा दरोडा निजाम स्टेट में दरोडा ढाका में उनके पिताजी साईं बाबा के माताजी वही सब गए। वहाँ उनके यहाँ घर में फ़कीर की औरत काम करने को थी और फ़कीर की औरत साईं बाबा का नाम नारायण है। नारायण को उसको उठा के मानवत लेके गई। मानवत से फिर उनके फ़कीर की औरत ने एक हस्बैंड बोले उनके कि यहाँ वेंकुशा महाराज सूबेदार है, वो वेंकुशा महाराज सूबेदार देशमुख वो बाबा साहब साईं बाबा का संभाल करेंगे। फिर यहाँ फ़कीर की औरत ने यहाँ साईं बाबा को बचपन में 5 साल के थे आए तो सब गांव में लोग बोलने लगे फ़कीर की औरत है, फ़कीर का साईं बाबा है, फ़कीर के उनका नाम नहीं था तो फ़कीर का बच्चा है। यहाँ लोग तकलीफ़ देने लगे। यहाँ से फिर सेलू से मंठा है, मंठा के बाजू में उमरखेड़ किला है। वेंकुशा महाराज ने यहाँ से किले में नीचे से भुयार किया। भुयार में सुबह लेके जाते थे और फिर शाम को वापस आते थे। तो लोग बोले कि बाबा कहाँ गए, वेंकुशा महाराज कहाँ गए। वो 18 अध्याय भगवत गीता सुबह 18 अध्याय शाम को पठन करते थे। वहाँ उनको वेंकुशा महाराज लोग यहाँ से सब उनकी तलाक करके तो पूरा कहाँ गए वहाँ मंठे में उमरखेड़ में गए। वहाँ बोले अब क्या करेंगे, साईं बाबा को खलास करेंगे। इसलिए साईं बाबा को वीट मारा है। वीट मारे तो वेंकुशा महाराज को मालूम था कि ऐसा आगे होने वाला है। खुद महाराज ने वेंकुशा महाराज ने अपने माथे को वीट लगा के लिए वीट लगा के माथे में लिए तो जो साईं बाबा बोले मेरे के लिए मेरे वजह से तुमको तकलीफ़ होने लगी, फिर मेरे को तुम ये करो। वेंकुशा महाराज बोले मेरा तो भी अभी कहाँ है, यहाँ जो लमान तांडा है लमान तांडे में जा, लमान तांडे में गाय है, गाय का दूध निकाल। वो लमान तांडे में साईं बाबा गए और जो वीट मारी थी वो वीट मारी तो वो बच्चा वहाँ मर गया, वहाँ से गुजर गया वीट मारने की। क्योंकि जो संत है ये साईं बाबा और वेंकुशा महाराज दोनों संत थे। वहाँ धोती योग, पोती योग, अष्ट योग सब दे रहे थे। फिर वेंकुशा साईं बाबा जो लमान तांडे को बोले दूध ला तो लमानी बोला कि ये वांझ गाय है। फिर साईं बाबा बोले वांझ गाय है तो वेंकुशा महाराज के पास लेके चल गाय को। गाय वेंकुशा महाराज के पास लेके आया तो वेंकुशा महाराज के पास ने वेंकुशा महाराज ने वो गाय पे पीठ पे हाथ फिराया, 3 शेर दूध निकाला। 3 शेर बोले तो कर्म भक्ति ज्ञान, थोड़ा खुद पिया और बच्चे को पिला दिया। और जो वीट मारी थी वो पत्थर मारा था, वो बच्चा मर गया। तो बोले ऐसा गलती हो गया हमारे यहाँ से, गलती नहीं करना चाहिए, हमको माफ़ करो। वहाँ महाराज के पाँव पड़ने लगे। वेंकुशा महाराज बोले मेरे पास कुछ भी नहीं है, तुमको प्रार्थना करनी है तो साईं बाबा करो। साईं बाबा ने फिर बोला क्या करने का, तो साईं बाबा वेंकुशा महाराज ने खुद के पाँव को तरफ देखा। साईं बाबा ने उनके पाँव की विभूति ली, विभूति वो बच्चे को लगाई तो वहाँ वो जो मर गया हला बच्चा था वो उठ के बैठा। फिर शेलू में आ गए वेंकुशा महाराज और जो वीट मारी थी वीट और जो खून का कपड़ा था वेंकुशा महाराज का लाल कपड़ा, यहाँ आके मार्गशीर्ष शुद्ध एकादशी
सर्व महीना में पूरा अपना मराठी महीना में मार्गशीर्ष महीना गीता जयंती, गीता जहाँ पूरा स्मशान भूमि था, जहाँ मेरे को कहाँ दहन करेंगे वहाँ स्वयंभू विष्णु की मूर्ति निकलेगी, और जहाँ दहन करेंगे वहाँ पीपल वृक्ष निकलेगा। पीपल वृक्ष बोले तो ब्रह्मा विष्णु महेश, साईं बाबा के कलयुग में आरती में भी है सच है। कलयुग स्वामी दत्त दिगंबर, जो दत्त दिगंबर ये कलयुग में है। लक्ष्मी नारायण स्वयंभू वेंकुशा महाराज की समाधि है। वेंकुशा महाराज का यहाँ विष्णु की मूर्ति है वेंकुशा महाराज की। यहाँ से फिर साईं बाबा पश्चिम दिशा जाके बैठ बोले, जो कफनी बांधी थी वो खून की कफनी है, कफनी रखने की, और जो वीट है वीट संभालने के रखने की। फिर यहाँ साईं बाबा किधर से आया, कौन आया, कहाँ से आया, किसको बोलने का नहीं, आया उसका भला करने का, आया उसका अच्छा करने का, आया उसको प्रसाद तीर्थ देने का। कौन है, किधर है, क्या है, मेरा गुरु कौन है, मेरा नाम क्या है, कुछ भी बोलने का नहीं। फिर यहाँ से साईं बाबा धूपखेड़ा गए। धूपखेड़ा यहाँ से पश्चिम दिशा बोले तो संभाजी नगर धूपखेड़ा है। धूपखेड़ा में गए, वहाँ चांद भाई के, वहाँ भी धूपखेड़ा में नीम का पत्ता मीठा लगता है आज भी। और वहाँ से चांद भाई की शादी में वेंकुशा साईं बाबा जो है चांद भाई के भांजे की शादी थी, तो फिर शिरडी गए तो वहाँ महासापति ने बोले खंडोबा मंदिर में आओ साईं, वो साईं नाम धारण किया। जो वीट है वो वीट भी साईं बाबा ने आखिर तक रखी। जब वीट फूट गई तो साईं बाबा बोले ये वीट नहीं फूटी, ये मेरा कर्म फूटा। जब सोते हैं, जब खाते पीते हैं तो वीट साथ में ही झोली में रखती थी साईं बाबा के। और जो कपनी है वो कपनी साईं बाबा ने किसको भी निकालने नहीं दिया, खुद भी निकाली नहीं। वो वेंकुशा महाराज का प्रसाद कफनी और वीट थी। वीट फूट गई, फिर साईं बाबा का देहांत हो गया। जहाँ देहांत हो गया तो फिर वहाँ भी शिरडी में नीम का पत्ता मीठा लगता है। ऐसा पूरा ये साईं बाबा और केशवराज बाबा साहेब महाराज है, उनका खुद मूर्ति को वेंकुशा महाराज ने नाम नहीं रखा। उनका नाम सही गोपाल था, उनका पिताजी का नाम केशवराज था, और उनका जो बाबा साहेब बोलते वैसे आदरपूर्वक सूबेदार थे, इसलिए आदरपूर्वक जैसा दादा साहेब आबा साहेब ऐसा बोलते वैसा वो बाबा साहेब है। महाराज ने खुद का कुछ नाम नहीं रखा। साईं बाबा को गुरु मंत्र कान मंत्र नहीं दिया। ऐसा ही पूरा चरित्र दासगुरु महाराज ने लिखे वाला है। दासगुरु महाराज ने बोले तो श्रीपाद श्री वल्लभ चरित्रामृत में ऐसा होऊंगा, 850 पूर्वी का इतिहास है। श्रीपाद श्री वल्लभ चरित्रामृत और भक्ति सारामृत, भक्ति लीलामृत, ये ग्रंथों में उनका उल्लेख है। ऐसे हमारे पास संदर्भ ग्रंथ भी बहुत है, लेकिन जो पुराने हैं 850-900 वर्ष के, वो भी ये ग्रंथ है। ऐसा ये गुरु शिष्य का नाता है। ఇదండి సేలు. నెక్స్ట్ పత్రి అనే వీడియోతో మీ ముందుకు వస్తాను. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరికీ షేర్ చేయండి. అందరికీ బాబా బ్లెస్సింగ్స్ ఉండాలి. జై గురుదత్త. ఓం సాయిరామ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.